మన జెమినీ ఎడిబుల్స్ ఆఫీస్ ఫ్రీడమ్ హౌస్లో మీ మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ సమావేశం రెండు కారణాలకు మనం జరుపుకుంటున్నాం. ఒకటి, ఇది ఇప్పుడు వేసవికాలం అంటే ఆవకాయ సీజన్. ఈ ఆవకాయ సీజన్లో మనం ఫ్రీడమ్ ఆయిల్గా ఆలోచిస్తే గ్రౌండ్నట్ ఆయిల్ వినియోగం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్నట్ చాలామందికి ఓన్లీ పికిల్స్లోనే పెట్టుకుంటారు అన్న ఆలోచన కొంతమందికి ఉండే అవకాశం ఉంది. కానీ గ్రౌండ్నట్ ఆయిల్లో అంటే 50 years 40 years ఓల్డ్ పీపుల్కి అయితే అవగాహన ఉంది, కానీ యంగ్ జనరేషన్కు ఐడియా లేకపోవచ్చు. ఆ ఉద్దేశంతో మనం ఈ మధ్యనే మనం వేరియస్ గ్రౌండ్నట్ ఆయిల్స్ వాడుతూ వేరియస్ రెసిపీ అంటే వంట విధానాలు మనం అన్ని సమకూర్చి వీడియోస్ తోటి మనం మన సైట్లో పొందుపరచడం జరిగింది. అంటే ఫ్రీడమ్ హెల్దీ ఆయిల్ సైట్లో గ్రౌండ్నట్ ఆయిల్ వినియోగిస్తూ మనం మంచి రుచికరమైన శుద్ధికరమైన వంటలు ఎలా వండుకోవచ్చు అన్నది మనం లాంచ్ చేశాము, అది పొందుపరిచాము. అది ఈ సందర్భంగా మన మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మనం యువతకు అంటే ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పదలుచుకుంటే, ఇంతకుముందు పెళ్లి కాకముందే వంటలు నేర్చుకునే ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉండేది. కానీ ఈరోజు ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక కెరియర్ కాన్షియస్ అయ్యారు. వంట అనేది పెద్ద ప్రయారిటీ కాదు, ఎందుకంటే ఈరోజు ఫోన్ అవైలబుల్ ఉంది. మనం మమ్మీకైనా సిస్టర్కైనా లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి మనం తెలుసుకోవచ్చు. అంతా మనం కొంచెం డిజిటల్ కొంచెం అడ్వాన్స్గా ఉంటే మనకు వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ అస్. సో మనం యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ మనం వంటలు ఎలా వండుకోవచ్చని తెలుసుకోవచ్చు. ఆ రిక్వైర్మెంట్, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి, కన్జ్యూమర్ మైండ్లో మనం ఎల్లప్పుడూ ఉండడానికి, ఈరోజు యువత యొక్క అవసరాలు తీర్చడానికి మనం ఈ వంటల్ని పొందుపరచడం జరిగింది. సో అందరూ ఉపయోగించుకోవడానికి ఆశిస్తున్నాను. ఇంకో ఉద్దేశం ఏంటంటే, మన ప్యాకేజింగ్ మనకు కన్జ్యూమర్స్ మారుతూ ఉంటారు. అటువంటిప్పుడు మనం ప్యాకేజింగ్ కూడా ఫ్రెష్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు మార్పులు చేస్తూ ఉన్నాం. గ్రౌండ్నట్లో కూడా ఈ మధ్యన ఒక మంచి మార్పు చేశాము. ఇంతకుముందు వేరే విధంగా ఉండేది. సో ఇప్పుడు మనం ప్యాకేజింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాము, ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాము. ఈ కొత్త డిజైన్ తోటి మనం ఈ మధ్యన రీలాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రైసింగ్లో ఎటువంటి మార్పు లేదు, క్వాలిటీ ఇంకా మనం ఇంప్రూవ్ చేశాము. అంటే ఇంతకుముందు క్వాలిటీ బాగలేదని కాదు, దానికంటే ఎక్కువ ఇంప్రూవ్ చేసాం. సేమ్ అంటే ఓవరాల్గా ప్రైసెస్కి వచ్చినప్పటికీ ఈ లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగుమతులు తగ్గించాలనే ఉద్దేశంతో రైతులకు డొమెస్టిక్ ఆయిల్ సీడ్ అవైలబిలిటీ పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంటే డ్యూటీ పెంచింది. ఆ విధమైన ప్రైసెస్ పెరిగాయి. కానీ మనం ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. ఇది కొత్త డిజైన్. డిమాండ్ ఎలా ఈ పికిల్ సీజన్లో మనం ఎప్పుడైనా చూస్తున్నాం, పికిల్ సీజన్లో ఎప్పుడు అందజేయనంత డిమాండ్ ఉంది. ఈసారి కూడా అలానే ఉంటుందని, ఇంకా స్టార్ట్ కాలేదు, ఈసారి కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నాం.